నమస్కారం. భగవద్గీతలోని 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. ఇందులోని 13వ శ్లోకము ధ్యానం చేసేటప్పుడు శరీరాన్ని సాధకుడు ఏ విధంగా ఉంచాలో ఈ శ్లోకం వివరిస్తుంది. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సమం నిటారుగా సమంగా, కాయ శిర గ్రీవం, కాయము అంటే శరీరము, శిరము అంటే తలకాయ, గ్రీవము అంటే మెడ. ఈ మూడు కూడా నడుము భాగము, తల, మెడ ఈ మూడు కూడా నిటారుగా ఉంచాలి. ధారయన్ అంటే ఉంచి, అచలం కదలిక లేకుండా, స్థిర స్థిరంగా, సంప్రేక్ష్య చూస్తూ. ఎట్లా అంటే నాసికాగ్రం స్వం అంటే తన ముక్కు కొనను తాను చూస్తూ, దిశ చ అనవలోకయన్ దిక్కులను చూడకుండా, అటు ఇటు చూడకుండా ఉండాలి. ధ్యానం చేసే వ్యక్తి తన శరీరాన్ని, మెడను, తలను ఒకే సరళ రేఖలో నిటారుగా స్థిరంగా ఉంచాలి. అటు ఇటు దిక్కులు చూడకుండా దృష్టిని తన ముక్కు కొనపై నిలిపి ఏకాగ్రత వహించాలి. ఈ శ్లోకం ధ్యానానికి అవసరమైనటువంటి భౌతికమైన క్రమశిక్షణను సూచిస్తుంది. నిటారుగా ఉండటం అంటే వెన్నెముక నిటారుగా ఉంటేనే ప్రాణశక్తి అనేటువంటిది, వైటల్ ఎనర్జీస్ ఇవి సరిగ్గా ప్రవహిస్తాయి. మరి నిద్ర కూడా రాకుండా ఉంటుంది. స్థిరత్వం, శరీరం కదిలితే మనస్సు కూడా చెలిస్తుంది. అందుకే అచలం అంటే కదలిక లేని స్థితి చాలా ముఖ్యం. దృష్టి కేంద్రీకరణ, కళ్ళు పూర్తిగా మూస్తే నిద్ర వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా తెరిస్తే బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. అందుకే ముక్కు కొనపై దృష్టి నిలపడం అన్నారు. అంటే బాహ్య విషయాల నుండి మనస్సును మళ్లించి అంతర్ముఖం చేయటం, అటు ఇటు చూపులు మరలకుండా ఉండటం. ధ్యాన సాధనలో నిమగ్నము అవ్వాలి అని అనుకునే వారికి ఇది ఒక ప్రాథమిక సూత్రం వంటిది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.